నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. చట్టసభల్లో పోటీ చేసే ప్రజాప్రతినిధుల వయసు ప్రస్తుతం 25 సంవత్సరాల ఉంది. దాన్ని 21 సంవత్సరాలకు సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. త్వరలో ఇక తెలంగాణ అసెంబ్లీలో మాత్రం ఈ అంశంపై అయితే మాత్రం తీర్మానం చేస్తామంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు రకరకాల విశ్లేషణలు కూడా ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వస్తున్నాయి. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ బొల్లం వరుణ్ గారు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. 21 సంవత్సరాలకు వయసు కుదించాలి చట్టసభలో పోటీ చేయాలంటే, ఎందుకంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏమంటారు సార్ ఈ ప్రతిపాదనపై? ఇప్పుడు మనకు రైట్ టు ఓట్ అనేది లీగల్ రైట్ అండి. మనకు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి అది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం ఓటేస్తేనే మనం ఏదైనా పనులు జరగకపోయినా రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎంప్లాయ్మెంట్ ఏదైనా మనం అడగడానికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కుని కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఎందుకు చెప్తున్నామంటే బేసికల్గా మన దగ్గర మెయిన్గా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఓటింగ్ అంటే అవుటింగ్ లాగా ఆ రోజు ఒక హాలిడేలా తీసుకుంటారు. ముందు ఉన్న వ్యక్తులు ఓటేయడానికి రెడీగా ఉండాలి, వాళ్ళలో చైతన్యం కలగాలి. అండ్ ఈ 25 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి తీసుకురావడం అనేది ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మనం చూస్తుంటే కూడా ఈ మధ్య తేజస్విని, సూర్య ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు చాలామంది కూడా యంగ్స్టర్స్, నార్త్ ఇండియాలో 21 ఇయర్స్కి ఎమ్మెల్యే అయింది ఒక అమ్మాయి. సో వాళ్ళకి అవకాశం ఉంది ఏదైనా తీసుకురావడానికి, చేయడానికి, ముందుకు పోవడానికి. ఇవాళ యువత కూడా ఎంతో ఉత్సాహంతో మనం చూస్తుంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఎంతమంది ముందుకొచ్చారో అట్లా ఓ చైతన్యం కలిగింది, ముందుకు తీసుకెళ్లే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అవకాశం ఉంది పార్లమెంట్లో ఈ బిల్లుని ఇలాగ చేసి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లా కొట్లా తీసుకురావడానికి అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యంగా ముందు ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రక్రియ జరుగుతుంది. అది జనరల్గా బోగస్ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకోవడానికి పెట్టినారు అనుకుంటున్నాం. బట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఓటేయాలో వాళ్ళు వేస్తే తర్వాత ఈ 21 ఏజ్ని వాళ్ళు ఎవరైతే లోక్సభ, రాజ్యసభకి వెళ్ళాలనుకున్నారో లేకపోతే వాళ్ళ వాయిస్ ప్రజల కోసం ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారో వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. అండ్ ముందు చైతన్యం కలగాలి, దీని మీద కొన్ని ప్రోగ్రామ్స్ జరగాలి, అవేర్నెస్, మనకు ఒక బాధ్యత, మన కంట్రీ ముందుకు పోవాలి. ఇండివిజువల్స్ గ్రోత్ ఈజ్ నేషన్స్ గ్రోత్ అన్నారు కాబట్టి ఇలాంటి దిశగా వెళ్ళాలి. అండ్ ఇలాంటివి 21 ఇయర్స్కి వెళ్ళటం ఎస్, ఇవాళ యువత బాగా ఉత్సాహంగా ఉన్నారు, టెక్నాలజీ అందుబాటులో ఉంది, ఎంతో అవేర్నెస్ తోటి ఉన్నారు. కాబట్టి మనం వెల్కమ్ చెప్దాం ఇట్లాంటివి జరిగితే. కానీ అంతకన్నా ముందు అసలు ఓటేసేవాళ్ళు బాధ్యతగా తీసుకుంటే అప్పుడు కానీ కంట్రీలో డెవలప్మెంట్ కానీ దేనికైనా ప్రశ్నించే వాళ్ళు అవుతారనేది నా ఒక ఆవేదన. సార్, ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఓటింగ్ అంటే అవుటింగ్గా మారిపోయింది. నిజంగా ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేంది, విద్యార్థులు అయితే నిజంగా ఓటింగ్కు రావడం లేదు, క్యూలో నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు, అసలు అవాయిడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు సర్వీసులను కూడా చాలామంది ఫామ్స్ నింపడం లేదు, ఫామ్స్ తిరిగి ఇవ్వట్లేదని కూడా బిఎల్ఓలు చెప్తున్నారు. నిజంగా ఈ సిచ్యువేషన్ ఏం చెప్తారు? యాక్చువల్గా ఎక్కడైనా సమస్య ఉంటేనే ప్రజలు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా కనుక్కున్నాను, ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ మధ్య ఏదో ఐకియా ఓపెన్ అయితే ఎంతో ట్రాఫిక్ తోటి ఉన్నా కూడా పబ్లిక్ వెళ్ళారు. కానీ అదే ఓటింగ్ రోజు ఖాళీ ఉంటున్న ముందు 7 to 5 ఉంటుంది మనకు ఓటింగ్ టైమ్స్, అయినా పొద్దునేసి ఓటు వేసి రావచ్చు. కానీ ఎందుకు వెళ్ళారంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ సిటీలో చాలామంది ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చి అంత సెటిల్ అయినప్పుడు వాళ్ళకు ఒక వాటర్ సప్లై కానీ లేకపోతే ఏదైనా క్లీనింగ్గా లేదని చెప్పేసి కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ వాళ్ళు రారు. బేసికల్గా మనీ ఎక్కడైతే వాళ్ళు జాబ్ మీద వస్తారు కాబట్టి వాళ్ళకి సమస్య లేదు. అదే విలేజెస్లో, టౌన్స్లో వెళ్తే మీకు 80% పైనే ఉంటుంది పోలింగ్ శాతమైనా కానీ, వచ్చే పబ్లిక్ అయినా ఎవరైనా కానీ అన్ని పార్టీ మీటింగ్స్కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, అక్కడ రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా వెళ్తారు, ఇట్లాంటివి వెళ్తున్నాయి. కానీ అలా కాకుండా వీఆర్ ఇండియన్ సిటిజన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు వీఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ అన్నారు. మనం సిటిజన్స్, మనకు ఒక హక్కు ఉంది, లీగల్ రైట్ కావచ్చు. కానీ మనము ప్రశ్నించినా లేకపోతే నలుగురు మంచి కోసం చేసినా ముందు మనం ఓటేయాలి. ఈ చైతన్యం రావాలి పబ్లిక్లో, అప్పుడు వస్తే కానీ రాదు. ఈ ఓటింగ్ అవుటింగ్ అనేది కాకుండా బాధ్యతగా తీసుకోవాలి. సమస్యలు ఉన్నా లేకపోయినా కంట్రీ ముందు పోవాలంటే ఎస్, కొంచెం బాధ ఉంది. ఆ ఫామ్స్ని కూడా చాలామంది నింపట్లేదంట, అంత టైం ఇవ్వట్లేదంట, ఇంటింటి సర్వేలా జరిగినా ఇవ్వట్లేదు. ఇది కరెక్ట్ కాదు. బీయింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అలా చేయకూడదు చాలామంది. బట్ అలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో ఏదన్నా గవర్నమెంట్ కూడా మనం ఎప్పుడు ప్రశ్నించగలుగుతాం? మనం సిటిజన్స్గా కరెక్ట్ ఉంటే కదా, మనం అన్ని ట్యాక్సులు కట్టి మనం అన్ని కట్టి మనం ఒక క్రమశిక్షణగా ఉంటేనే కదా మనం ప్రశ్నించేది.
సో అలా చేయకుండా గవర్నమెంట్కి మనం కూడా కోఆపరేట్ చేస్తేనే కంట్రీ ముందుకు పోతుంది అనేది మా ఒక ఆవేదన. సార్ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు 25 ఏళ్లను ఒక ప్రతిపాదన తీసుకొచ్చి 21 అని, కానీ 25 ఏళ్ళు ఉన్న వారికి అవకాశాలు కూడా రావట్లేవు. అన్ని రాజకీయ పార్టీలో వితిన్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చాలా కష్టంగా ఈసారి బయటపడ్డారు. 21 ఏళ్ళు మరి కుదిస్తే మరి అవకాశాలు కూడా అట్లే ఇవ్వాలిగా. అసలు 25 ఏళ్ళ వాళ్ళకే ఇవ్వని అవకాశాలు 21 వాళ్ళకి ఇస్తారా? ఇక్కడ మెయిన్గా సిస్టమ్ తెలియాలండి. ఇప్పుడు మీరు ఎన్నో చోట్ల కూడా యూత్ చాలామంది వస్తుంటారు. ఇక అదృష్టం వలన మూమెంట్ వచ్చి సిచ్యువేషన్స్ ఫేవర్ అయ్యి వాళ్ళు అవుతారు తప్ప జనరల్గా అయితే అలా ఉండదు. ఎందుకంటే సిస్టమ్ తెలియాలంటే మనకు ఏదో సినిమాలు చూసో బయట ఎవరో 4 డైలాగులు కొట్టినట్టు కాదు. ఎందుకంటే అక్కడ వ్యవస్థ ఏంటి, అక్కడ చాలామంది ఏ ఫీల్డ్లో చూసినా సీనియర్ జూనియర్ని రానివ్వరు. వాళ్ళ సొంత వాళ్ళైనా కూడా ఒక్కొక్కసారి పోటీ అనేది వచ్చినప్పుడు వాళ్ళు రానివ్వరు. సో ఆ సిస్టమ్ ఏంటనే తెలిసి అక్కడ పద్ధతి ఏంటి అది తెలుసుకోవాలి. పబ్లిక్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టే ప్రక్రియ. ఫారెన్ కంట్రీస్లో వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు, మన దగ్గర ఆ పరిస్థితి లేదు. ఎక్కడో కొందరు, ఇప్పుడు వెంకట్ ఉన్నారు, బల్మురి వెంకట్, ఆయన ఎమ్మెల్సీ, ఆయన యంగ్స్టరే ఆయన. అట్లా కొందరు ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఓ బ్యాక్గ్రౌండ్ ఉండటం వలన, సెకండ్ జనరేషన్ వాళ్ళు అవటం వలన, దగ్గర బంధువులు ఎవరో పొలిటికల్గా ఉండటం వలన, లేకపోతే చిన్నప్పటి నుంచే నేను పొలిటీషియన్ కావాలి, నేను ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన వాళ్ళు అవుతున్నారు తప్ప, కానీ జనరల్గా ఈ పొలిటికల్గా కానీ ఏదైనా రావాలంటే కాస్త అవేర్నెస్ కానీ, పబ్లిక్లో కనెక్టివిటీ కానీ, మీడియా మీద మంచి గ్రిప్ కానీ లేని వాళ్ళు కారు. సో అది న్యాచురల్గా కొంచెం టైం పట్టే ప్రక్రియ. సార్ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా అవి వ్యూహాత్మకమా, లేకపోతే డైవర్షన్ అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే మాత్రం కేవలం డైవర్షన్ కోసమే ఈ ఒక కొత్త అంశాన్ని చర్చ వచ్చేలా చేస్తుంది తప్ప వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన అవకాశాలు ఎవరికి ఇచ్చారంటూ కూడా ఆయన ఇంతకుముందే ప్రెస్ మీట్లో మాట్లాడారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పొలిటికల్ స్టంట్ లాగా ఇవన్నీ అదర్ సైడ్ అపోజిషన్ పార్టీస్, మిగతా పార్టీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం అనేది సహజం. కానీ ఇక్కడ మనం చూస్తే కూడా ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, నవంబర్లో అని కూడా అంటున్నారు. ప్రతి ఒక్క పార్టీ వాటి ఒక ప్రిపరేషన్స్ చేస్తుంది. కానీ మనం చూస్తే ఒక సిటిజన్గా ముందు ఓటేసే వాళ్ళు వేయాలి కదా. ఈ 25 to 21 అనేది పబ్లిక్ని డైవర్ట్ చేయడానికో, లేకపోతే ఏదో పబ్లిసిటీ స్టంటో ఇంకోటో గవర్నమెంట్ ఇంకా మెహడ్ ఉందని చెప్పడానికో అది ఉండొచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కానీ అసలు చైతన్యవంతులు ఓటర్లు కావాలి. అసలు ఎప్పుడు దాకా ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ వేస్తున్నారా? వాళ్ళందరూ అయినప్పుడు ఇంకా కొత్తవి ఏం చెప్తావు? ఎప్పుడైనానండి మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా ముందు బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఉన్నాయి కరెక్ట్గా ఉంటేనే తర్వాత ఏదైనా దాని మీద గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయగలుగుతుందా? వాళ్ళొక నియోజకవర్గంలో అయినా కొందరు హెల్త్ బాగాలేని వాళ్ళు, వీళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అంటే ఓటేయలేదు, ఓకే, అట్లా కూడా అరేంజ్మెంట్ చేసినారు. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మెయిన్గా ఎలక్ట్రానిక్ ఓటర్ మెషిన్ ఇంటికి తీసుకెళ్ళి కూడా అట్లా కూడా జరిగినాయని మనం విన్నాం న్యూస్లలో. కానీ ఉన్నవాళ్ళు ఓటేయనప్పుడు నువ్వు కొత్త ప్రతిపాదన తెచ్చినా దానికి అంత వెయిటేజ్ ఉండదు. కాకపోతే చెప్పింది మాత్రం కరెక్టే, ఇలా ఉండాలి, ఎందుకంటే యూత్ని ముందుకు తీసుకురావాలని. కానీ అక్కడ సిస్టమ్ చూస్తే వేరే ఉంది, కానీ అలాగే వీళ్ళకి చైతన్యం కూడా లేదు ఓటేయాలని. సో ఇలాంటివి చేయాలన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే ఆల్రెడీ ఎలక్షన్కి ఓటేయడానికి హక్కు ఉందో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ వినిపించి వాళ్ళు పబ్లిక్తో కనెక్ట్ అయ్యి ఇంకొకరికి ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇవాళ మీడియా ఉందండి, టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇవాళ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఏఐ వాడి చేస్తున్నారు. సో ఇంత ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక చైతన్యాన్ని క్రియేట్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న డివై చంద్రచూడ్ గారు అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఓటు వేయాలి, మీ లీగల్ హక్కు, మీరు ఓడిస్తేనే మాకు ఉంటుందని. సో వాళ్ళతో వేయించుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన సెకండరీ పని మంచి పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఏ పార్టీ గెలిచినా కానీ పోలింగ్ జనం చేస్తున్నారు, సిటిజన్స్కి ఎంతో అవేర్నెస్ ఉంది, కంట్రీ గ్రోత్ మీద మనది ఒక బాధ్యత ఉండాలని ఉందన్నప్పుడు అప్పుడు ఈ 25 to 21 కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా తగ్గించడం కానీ, ఇప్పుడు 18కే మనకు ఓటేసే హక్కు ఉన్నట్టు అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు గవర్నమెంట్ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందు ఓటేసేవాడు కరెక్ట్గా వేస్తున్నాడా లేదా, ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నో వాళ్ళు వేస్తున్నారో అది చూసుకోవాలి. సార్ లాస్ట్గా నిజంగా కంటిన్యూషన్ ఒక క్వశ్చన్ అడుగుతాను. గ్రామీణ స్థాయిలో ప్రాంతంలో పెద్దవాళ్ళు, చదువుకొని వాళ్ళు, వృద్ధులు మాత్రం చాలా అద్భుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ అర్బన్ దగ్గరికి వచ్చే వరకు అయితే మాత్రం 50% చాలా మధ్యాహ్నం తర్వాత అసలు ఇక పోలింగే ఆగిపోతుంది. చదువుకున్న వాళ్ళు అయితే మాత్రం ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇంతకుముందే చెప్పారు. నిజంగా దీనికి పరిష్కారం ఏంటి? ఓటింగ్ పూర్తి స్థాయిలో రావాలన్నా మార్పు ఎక్కడ జరగాలి? ఇక్కడ మార్పు మనతోటే మొదలవ్వాలని అంటారండి. ఇప్పుడు మెయిన్గా చాలామందికి ఏంటంటే ఎవరికేమైనా నాకేంది అనే ఒకటి ఉంది, అది మనలో వెళ్ళిపోవాలి. మనకు ఒక బాధ్యత, ఒక సిటిజన్గా ఇప్పుడు తను ఓటేసి ఏదో సెల్ఫీలు దిగి స్టేటస్ పెట్టడం కాకుండా నలుగురికి ఇంపాక్ట్ చేసేలాగా ఉండాలి. ఊర్లలో ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఎందుకు వేస్తారంటే అక్కడ సమస్యలు అనేవి ఉన్నాయి.
కొంచెం చోట వాటర్ సప్లై ఉండదు, కొంచెం చోట ఎలక్ట్రిసిటీ ఉండదు, కొంచెం చోట్ల ఈ మధ్య కోతుల సమస్య కూడా వస్తుంది. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్న కోర్టుల కేసులు కూడా జరిగినాయి. ఎందుకంటే ఒక గుంపుగా వచ్చేసినప్పుడు వానర సైన్యం అన్నట్టు మనుషులు ట్యాకిల్ చేయలేకపోతారు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి విలేజ్లో కానీ సబర్బన్ ఏరియాస్లో కానీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అడగడానికి వాళ్ళకు ఉంటుంది. మెయిన్గా రెగ్యులర్ ఇన్కమ్ కూడా వాళ్ళకి ఏదైనా డ్యూటీ చేసి వచ్చేవి చాలామందికి ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ పెన్షన్ కానీ మిగతా స్కీమ్స్ కానీ వాళ్ళకంటూ ఎర్నింగ్ అనేది ఎక్కువగా లేదు చాలామందికి. సో అట్లా ఉన్నప్పుడు ఎవరు డబ్బులు ఇంపాక్ట్ చేస్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్తున్నారు. ఇక్కడ వెల్ సెటిల్డ్ ఉండి పెద్ద పెద్ద విల్లాసు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సమస్య లేదు కాబట్టి వాళ్ళు ముందుకు రావట్లేదు. చాలామందికి ఓట్ల హక్కే లేదంట. ఐ మీన్ ఓటర్ ఐడి లిస్టులో వాళ్ళ పేరే లేదంట. అంటే కొత్తగా పెట్టుకోవాలి. కానీ వాళ్ళకి వాట్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ అనేది ఉంది. నీ ఓటు వేయకపోతే పోయేదేంటి? ఆ మధ్య సజ్జనార్ గారు ఉన్నప్పుడు ఓటు హక్కుని ఆధార్ కార్డుకి లింక్ చేసి పెట్టాలి, వాళ్ళు ఓటు వేయకపోతే ఏదన్నా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కూడా అన్నారు. అంటే అది సరదాగా తీసుకున్నాక అది ఏంటంటే విషయం, వీళ్ళు ఎందుకు వేయరు ఓటు, మేము పొద్దున్న నుంచి డ్యూటీ చేస్తున్నాం అని. సో ఇదేంటంటే ఎడ్యుకేషన్ కూడా ఏంటుందంటే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వడం ఉంది, కానీ సొసైటీ మీద ఒక నైతిక బాధ్యత లేదు ఎంతోమందికి. మనం కనీసం చేసేది చేయొచ్చు. ఒక బండి మీద లిఫ్ట్ అడిగితే ఎంతోమంది ఇవ్వరండి. ఒక చిన్న అమౌంట్ ఏదైనా హెల్ప్ చేయమన్నా కూడా ఎవరు చేయరు. ఆ బాధ్యత వచ్చేలాగా ఆ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా ట్రైనింగ్ అయినా మొదటి నుంచి ఉంటే అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్ అంటారు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అప్పుడు వీళ్ళని చూసి నలుగురు వస్తారు. పలానా సినిమా బాగుందని నలుగురు అంటే ఆ మూవీకి వెళ్తున్నట్టు ఏదో చేస్తే మంచిది అన్నట్టు పబ్లిక్లోకి రావాలి. చాలామందికి అయితే వాళ్ళకి ఏం లాస్ అవుతుంది, ఓటేయకపోతే పోయేది ఏందని ఉంది. అలా ఉండకూడదు. మనం బాధ్యతగా ముందుకెళ్తేనే ఏమైనా ప్రశ్నించగలుగుతాం, కంట్రీ ముంగడికి పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా చట్టసభల్లో ఇప్పటివరకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది పోటీ చేయాలంటే ప్రజాప్రతినిధులకు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో 21 ఏళ్లకు కుదించాలని, అది మంచి నిర్ణయమే. నిజంగా రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కూడా జడ్జెడ్ కూడా అందరూ బయటకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఆ అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ సమస్యల ఓటు వేసే పరిస్థితి కనపడట్లేదు ఇప్పటి యువతలో. అలాగే చాలామంది చదువుకున్న వాళ్ళే ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. కనీసము సర్ఫామ్ కూడా ఈరోజు చాలామంది తిరిగి ఇవ్వడం లేదు, నింపడం లేదు. ఈ పరిస్థితి మారాలి. పోటీ చేయడం మంచిదే, యువతకు అవకాశం ఇవ్వడం మంచిదే, కానీ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఈరోజు యువతకు ఉండాలి. యువతకు వచ్చేలాగా అలాంటి మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రభుత్వాలు అయితేంది, సమాజం అయితేంది, ప్రతి ఒక్కరి నుండి, కుటుంబం నుండే ఈ మార్పు వచ్చి ముందు తమ ఓటు హక్కును తాము ఉపయోగించుకునే స్థాయి వస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడే అసలైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి అది ఆయన చెప్పింది స్టంట్ కావచ్చు, లేకపోతే ఆయన నిజంగా ప్రతిపాదన కావచ్చు, నిజంగా ఏ రకమైన చర్చ అయినప్పుడు కూడా దాన్ని ఆమోదించాల్సిందే. కానీ అంతకన్నా ముందు ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం. దాన్ని ఉపయోగించుకోవాలో కూడా దీంట్లో ఒక పూర్తి స్థాయిలో ఒక అవగాహన జరగాలి. పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమాలు అందరూ కూడా తీసుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిదని కూడా హైకోర్టు అడ్వకేట్ వరుణ్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ అంశము ఎటువైపు దారితీస్తుంది, మరి ఎలాంటి చర్చలు వస్తాయి. రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రతిపాదన ముందుకెళ్తుందా, లేకపోతే ఒక మీడియా స్టంట్గా మిగిలిపోతుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.